హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ టమాటా కర్రీ. ఈ కర్రీ అంటే మా బావకు చాలా ఇష్టం. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక గిన్నెలో వాటర్ పోసి హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక మిల్ మేకర్ని వేసి కలుపుకోవాలి. 2 మినిట్స్ ఉంచుకోవాలి. చల్లటి వాటర్ పోసి తీసేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కలుపుకోవాలి. అవి మంచిగా ఫ్రై కావాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై కావాలి. అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా అవ్వాలి. అందులో సరిపడా కారం వేసాను, కలుపుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసి కలుపుకోవాలి. 5 మినిట్స్ అలానే కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉండాలి. అలా మూత పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం అనేది మిల్ మేకర్లకి పడుతుంది. అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటేనే గ్రేవీగా బాగుంటుంది. మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మిల్ మేకర్ కూడా ఉబ్బాయి చూడండి. ధనియాల పౌడర్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి, వాళ్ళ మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కర్రీ నాకు చాలా ఇష్టం. మా బావకు కూడా ఇష్టం. ఈ కర్రీ నేను ఎలా వండినా తింటాడు. అంతే అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్.